బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయనకు ఎంత స్కోర్ మనం చూద్దాం. మిర్యాలగూడ అంటే రైస్ మిల్లులకి ఇది ప్రసిద్ధిగాంచింది. ఎంత అంటే ఆసియా ఖండంలోనే సెకండ్ ప్లేస్ సాధించేంత రైస్ మిల్లులు అక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఈ సెగ్మెంట్లో మొదటి నుంచి కాంగ్రెస్ సిపిఐ చాలా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేసి గెలిచారు. మొత్తం అక్కడ ఓటింగ్ శాతం, పోలైన ఓటింగ్ శాతం ఎంత అంటే 83.47% ఓటింగ్ నమోదు కాగా, బత్తుల లక్ష్మారెడ్డికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత అంటే 59.08%. సో ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 48,782 ఓట్లు. మరి మిర్యాలగూడ వాసులకు బత్తుల లక్ష్మారెడ్డి ఏం చేశారు, ఆయన పనితీరుకు అక్కడి ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేలిందేంటి? సో అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు కూడా మనం ముందుగా చూద్దాం. అసెంబ్లీ జరిగింది 55 రోజులు. అయితే ఆయన అసెంబ్లీకి హాజరైనటువంటి రోజులు ఏంటంటే 47. సో 5+3 8 డేస్ ఆయన హాజరు కాలేదు. సో అటెండెన్స్ అయితే పర్వాలేదు అనిపించే రీతిలోనే ఉంది. సో మరి బత్తుల లక్ష్మారెడ్డికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మన బిగ్ టీవీతో వాళ్ళు ఏం చెప్పారు, ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. ప్లస్ పాయింట్స్: నియోజకవర్గంలో పవర్ఫుల్ లీడర్గా పేరుగాంచుకున్నారు. ప్రజలకు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేస్తారన్న పేరుంది. ప్రజా సంక్షేమం పైన బత్తుల లక్ష్మారెడ్డి నిబద్ధతగా ఉన్నారు అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సో అంబులెన్సు, వైకుంఠ రథాలు ఏర్పాటు, బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్య. బిఎల్ఆర్ అంటే బత్తుల లక్ష్మారెడ్డికి ట్రస్ట్ ఉంది ఆయనకు సేవా కార్యక్రమాలు చేయడం కోసం. సో దాని ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అంబులెన్సులు కావచ్చు, తర్వాత వైకుంఠ రథాలు ఏర్పాటు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి వైకుంఠ రథాలు అంటే అంతిమయాత్ర వాహనాలు అవన్నీ కూడా అందించేటువంటి కార్యక్రమం కావచ్చు. తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి కావడం చొరవ. ఆయన నియోజకవర్గంలోనే ఉంటుంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది. దాదాపుగా ఇది 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో అక్కడ నిర్మించబడింది. సో మొత్తం 5 యూనిట్లుగా, అంటే ఒక్కొక్క యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్, అంటే 5 × 8 అట్లా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రూపంలో అందించబోతున్నారు. సో అది దామరచర్ల మండలం, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ దామరచర్ల మండలంలో అది ఉంటుంది. సో దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఆయన దగ్గర నుంచి. తర్వాత లక్ష్మీపురంలో పేదలకు ఇళ్ల పట్టాలు, కొత్త పారిశ్రామిక క్యాలెండర్పై కసరత్తు, కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధి పనులు. కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని వేల ఎకరాలు కూడా అక్కడ సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పనులు కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్గా మారాయి. నెక్స్ట్, దున్నపోతుల గండి చామలతండ లిఫ్ట్ పనులు ప్రారంభం అనేది ఒకటైతే, బోతలపాలెం వాడపల్లి లిఫ్ట్ పనుల్లో పురోగతి, నేను నా మిర్యాలగూడ కార్యక్రమం. సో ఆయన నేను నా మిర్యాలగూడ అంటూ ఒక కార్యక్రమం చేసి ఆ మిర్యాలగూడ అంతటా తిరిగే ప్రయత్నం కావచ్చు, అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, అవన్నీ చేయడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, వారంలో 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సో ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం అవకాశం ఉంటుంది. తద్వారా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం కూడా ఎక్కువగా సాగుతూ ఉంది. క్యాడర్లో పాజిటివ్ ఇమేజ్, ఆర్థిక సహాయాలు కూడా అందిస్తారు. క్యాడర్లో పాజిటివ్ ఇమేజ్ ఉంది, తర్వాత ఆర్థిక సహాయాలు కూడా చేస్తారన్నటువంటి పేరుంది. సో ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి, బత్తుల లక్ష్మారెడ్డికి సంబంధించి బిగ్ టీవీతో అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు. మైనస్ పాయింట్స్: ఎమ్మెల్యే అయ్యాక సొంత సేవా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఇందాక మనం అనుకున్నట్టుగా బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా, బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని చేసేటువంటి కార్యక్రమాలకు బ్రేక్ పడింది అనేది ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది ఒకటి కనిపిస్తే, సొంత వ్యాపారాలపైన ఫోకస్ పెట్టారు అన్న అభిప్రాయం ఒకటి జనం నుంచి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే అయ్యాక ఆశించిన అభివృద్ధి జరగకపోవడం. సో అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అంత ఆశించినంత మేర మాత్రం అభివృద్ధి జరగట్లేదు, నత్తనడకన సాగుతోంది అన్నటువంటి కంప్లైంట్ అయితే మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో జనం ఏం కోరుకుంటున్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దగ్గర నుంచి? జనం కోరుకుంటుంది ఏంటి? రైస్ మిల్లులతో వచ్చే కాలుష్యం తగ్గించాలి. మనం ముందే అనుకున్నట్టుగా ఇది మిర్యాలగూడ అంటే ఎక్కువగా రైస్ మిల్లులకి పెట్టింది పేరు. చాలా అధిక సంఖ్యలో రైస్ మిల్లు ఉంటాయి కాబట్టి సహజంగానే రైస్ మిల్లునాక అక్కడి నుంచి పొగ అవన్నీ వస్తుంటాయి. ఆ కాలుష్యం తగ్గించాలనేది జనం కోరుకుంటున్నారు. ట్రాఫిక్ రద్దీ అనేది కూడా అక్కడ ఇబ్బంది పెడుతుంది జనాన్ని, దానికి పరిష్కారం చూపాలి. అలాగే రోడ్లు వెడల్పు చేయాలి. మిర్యాలగూడ టౌన్ కావచ్చు, తర్వాత దాంట్లో మిర్యాలగూడలో ఆ నియోజకవర్గంలో ఉన్న కొన్ని ముఖ్యమైన మండలాలు కావచ్చు, అక్కడ అప్పుడప్పుడే బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి రోడ్లు ఇరుగ్గా ఉంటున్నాయి. ఆ రోడ్ల వెడల్పు పెంచాలి అనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్,
దామరచెర్ల అటవీ భూమిని కబ్జాల నుంచి కాపాడాలి, కబ్జా కాకుండా చూడాలి అనేది అలాగే అడవి దేవులపల్లి క్వారీతో నీటి కాలుష్యం తగ్గించాలి. అక్కడ క్వారీ ఉండడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది, దాంతో ఇబ్బందులు అవుతున్నాయని జనం చెబుతున్నారు. మైనింగ్తో వాతావరణం దెబ్బతినకుండా చూడాలి అనేది అక్కడ మిర్యాలగూడ జనం కోరుకుంటున్నారు. రైట్, మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో బిగ్ టీవీ సమగ్ర సర్వేలో, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో బత్తుల లక్ష్మారెడ్డికి ఎటువంటి రిజల్ట్ వచ్చింది? రిజల్ట్స్ మనం చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 38%, తక్కువగానే కనబడుతోంది. వ్యతిరేకం అనుకూలం కంటే ఎక్కువగా ఉంది, ఒక పాయింట్ ఎక్కువ ఉంది, 1%. సో అది 39%. తటస్థం 23%. సో అనుకూలం తక్కువగా కనపడుతుంది, వ్యతిరేకమును తటస్థం అయితే కూడా చాలా ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పటికీ మించిపోయింది లేదు, సమయం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇప్పటికైతే ఎక్కడ మరి ఎందుకు ఈ రకంగా ఒక అనుకూలత తక్కువగా కనిపిస్తుందో సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనుకూలతను పెంచుకోవాలి, వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తటస్థాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనం మీ నుంచి ఏం కోరుకుంటున్నారో, జనానికి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. సో బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీకు మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే అనుకూలం 38%.